అష్టాదశ మహాపురాణాలలో 7వ పురాణం పేరు మార్కండేయ పురాణం. దీనిని శ్వేతవరాహ కల్పంలో మార్కండేయుడు పరాశర మహర్షి పుత్రుడైన జమిని మహర్షికి బోధించాడు. ఈ పురాణంలో మొత్తం 9,000 శ్లోకాలు మరియు 136 అధ్యాయాలు ఉన్నాయి. మార్కండేయ పురాణాన్ని మహావిష్ణువు యొక్క కుడి పాదంతో పోలుస్తారు. అష్టాదశ మహాపురాణాలలో మార్కండేయ పురాణమే అతి చిన్న పురాణం. ఈ పురాణంలో శివుడు, విష్ణువు ఇద్దరూ ఒక్కరే అనే తత్వాన్ని బోధిస్తుంది. ఈ పురాణంలో తత్వశాస్త్రం గురించి, వేదాంతశాస్త్రం గురించి, విశ్వం యొక్క ఆవిర్భావం గురించి మరియు దాని అభివృద్ధి పరిణామాల గురించి చెప్పబడింది. ఈ పురాణం సామాజిక సాంస్కృతిక సమాచారానికి, అధిభౌతిక ఆలోచనలకు మరియు వేద ఆలోచనలకు ప్రతీకగా పిలువబడుతుంది. ఈ పురాణంలో ఆదిశక్తిని విశ్వానికి సృష్టికర్తగా వర్ణించారు మరియు ఇందులో ఆదిశక్తి యొక్క మహిమలు వర్ణించిన విధానం బాగా ప్రాచుర్యం పొందింది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.